గత ప్రభుత్వ అన్ని పాపాలు కలిసి ప్రజలకు శాపాలుగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. వరద ముంపునకు సంబంధించి 6,882 కోట్ల రూపాయల నష్టం అంచనాతో కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపామని వెల్లడించారు. క్షేత్రస్థాయి పర్యటనలో చాలా మంది ఉపాధి కల్పించమని కోరుతున్నందున వీలైనంత ఎక్కువ మందికి భౌతికంగా వర్చువల్గా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే ఇకపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. వరద ముంపు సహాయ పునరావాస చర్యలకు డబ్బు ఎంతవుతోందనే కంటే ఎంతమంది ఇబ్బందులు తొలగించామన్నదే తమకు ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సహాయక చర్యల్లో ఎవరైనా మోసగిస్తుంటే చొక్కా పట్టుకుని నిలదీసి తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఇంటింటికి నిత్యావసరాలు ఇవ్వాలని 75% మంది కోరుకుంటున్నారన్న సీఎం కష్టతరమైన ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తామని తెలిపారు. ఇవాళ రేపట్లో ఇంటింటికి నిత్యావసరాలు పంపిణీ పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. మళ్లీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దిస్ యువర్ ఎంటైటిల్మెంట్. 25 కేజీల రైస్, అదే సమయంలో 1 కేజీ చక్కెర, 1 కేజీ కందిపప్పు, 1 లీటర్ పామ్ ఆయిల్, 2 కేజీలు పొటాటో, 2 కేజీలు ఆనియన్. ఇవి ఎవ్వరు ఏం మాట్లాడినా డిమాండ్ చేసి తీసుకునే బాధ్యత మీది. మీకు మెసేజ్ పంపించారు. ఎవరైనా మోసం చేస్తే చొక్కా పట్టి తీసుకోండి. నేను ఆ మాట కూడా చెప్తున్నా. ఎందుకంటే చాలా కష్టపడి మీకు పంపిస్తున్నాం. మా ఆఫీసర్లు ఎక్కడా ఇలాంటి పనులు చేయరు. కానీ మెకానిజం లాస్ట్ మైల్లో ఎవరైనా కావాలని కక్కుర్తిపడినా మీరు డిమాండ్ చేసి తీసుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దాంట్లో ఏ మాత్రం కూడా రాజీ లేదు. ఎంత డబ్బులు అవుతున్నది కంటే ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండాలనేది మా ఆలోచన. ఇళ్లకు అవసరమైన నైపుణ్యం ఉన్న వారి కోసం అర్బన్ కంపెనీతో సమీక్షించామన్నారు. అర్బన్ కంపెనీకి విజయవాడలో తక్కువ మంది నిపుణులు ఉన్నా ప్రభుత్వం శిక్షణ ఇచ్చిన వారికి అనుసంధానిస్తామని తెలిపారు. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సబ్సిడీ భరించి తక్కువ ధరకే వివిధ సేవల్ని నిపుణుల ద్వారా అందిస్తామని వెల్లడించారు. ఇవాళ రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని సీఎం తెలిపారు. వివిధ ప్రమాద హెచ్చరికల నివేదికలు పరిశీలించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. బుడమేరకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కార్యాచరణ రూపొందుతోందని వెల్లడించారు. చాలా డీటెయిల్డ్ గా రెయిన్ఫాల్ ప్రిడిక్షన్ చూస్తున్నాం. ఇన్ఫ్లో అరికట్టగలిగాం. ఇక్కడ పడే వాటర్ను చూస్తున్నాం. అడ్డంకులు తొలగిస్తున్నాం. ఎక్కడికక్కడ ఈ నీళ్లన్నీ పంపించడానికి ముందుకు పోతున్నాం. నేను ఎక్కడికి పోయినా ఈరోజు అడిగింది, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మేమంతా కూడా నిద్రలేని రాత్రులు గడిపాం. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించమని ఆ ప్రాంతం వాళ్ళందరూ అడిగే పరిస్థితికి వచ్చారు. ఎట్టి పరిస్థితిలో మళ్లీ ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా, బుడమేరు ముంపుకు గురికాకుండా శాశ్వత పరిష్కారం కోసం ఒక ప్రణాళిక తయారు చేస్తాం. క్షేత్రస్థాయి పర్యటనలో చాలా మంది ఉపాధి కల్పించమని కోరుతున్నారన్న సీఎం ఆ దిశగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వారం రోజులు టార్గెట్గా పెట్టుకుని రేపటి నుంచి ఇన్సూరెన్స్ సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు. ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు. ఈ రోజు అనాథలైపోయాం. ఈ సమయంలో మాకు ఏదో పని కల్పించమని కోరుతున్నారు. నేను అందుకని వర్చువల్ వర్కింగ్ కూడా ప్రోత్సహిస్తాం. దీనికి నైబర్హుడ్ గాని వర్క్ స్టేషన్స్ గాని క్రియేట్ చేసి ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చి అవసరమైతే కంపెనీస్ రమ్మని సబ్సిడీ ఇస్తాం. మీరు ఇంతమందిని ఎంగేజ్ చేయండి, దానికి ఇంత ఇన్సెంటివ్ ఇస్తామని ఇన్సెంటివ్ ఇచ్చి దీన్ని ప్రోత్సహిస్తాం. ఈ కాన్సెప్ట్ ముందు తీసుకెళ్తాం. ఇంకొక పక్కన ఈ ప్రాంతంలో ఉండే అందరికీ డిజిటల్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ ఇస్తాం. వరద సాయం అందరికీ అందకుండా వైకాపా ఏమైనా కొన్ని అసాంఘిక బ్యాచ్లను పంపుతోందా అనే అనుమానాలు ఉన్నాయన్న సీఎం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్ల విషయంలోనూ కుట్రకోణం అనుమానాలు బలపడుతున్నాయన్నారు. మీకు కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే పలాంది ఇక్కడ జరిగిందంటే డెఫినెట్ గా ఫర్మ్ గా తాట తీస్తాం. వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆ విధంగా ట్రీట్ చేస్తాం. దీనికంటే ద్రోహం ఇంకోట్లేదు. ఎవరైనా సరే అలాంటి బ్యాచ్ ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. కబద్దారి హెచ్చరిస్తున్నా. నాకు ఒక అనుమానం కూడా ఉంది. ఇలాంటి ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా పంపిస్తున్నారా, కావాలని డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నారా? ఈ కుట్రలు ఏమైనా భాగాలున్నాయా తెలియదు నాకు. నేను ఆధారం లేకుండా ఇది పెట్టాను. మొన్న వచ్చిన బోట్లు పవర్ఫుల్ బోట్స్, అవి మామూలుగా వుడన్ బోట్స్ కాదు, అవి ఐరన్ బోట్స్. ఏ విధంగా వచ్చాయి, ఆ విధంగా వచ్చిన బోట్లు కరెక్ట్ గా ఇన్ బిట్వీన్ ఆ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో 2 గేట్ల మధ్యలో వచ్చినట్టు దాన్ని కొట్టాయి. అది కొట్టింది కాబట్టి అక్కడ కుంగిపోయింది. అదే గాని కాలములు గాని కొట్టుంటే చాలా ప్రాజెక్ట్ కుంగిపోయే అవకాశం కూడా ఉంది. చెప్పలేం. అనుమానం వచ్చింది. ఆ బోట్ ఓనరు వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెడితే ఇకపై కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.
మేమేదో కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ విత్డ్రా చేసేసామని, లేకుంటే మా మంత్రులు రేపే రాజీనామా చేస్తారని వీళ్ళని అడిగేవాళ్ళు లేరని బరిదెగించి సోషల్ మీడియాలో కూడా బాధ్యతారాహిత్యంగా పోస్టింగ్లు పెట్టేయడం. సోషల్ మీడియాలో పెట్టిన బాధ్యతగా ఉండండి. బాధ్యత లేకుండా పెడితే మాత్రం ఎవిడెన్స్ లేకుండా, ఆధారం లేకుండా ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తే చాలా క్లియర్గా చెప్తాను, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఫస్ట్ డేనే ఫెయిల్ అయిపోయింది, లేకుంటే మొత్తం ఇది చేసేశారు అని ఎవ్రీ డే ఒక సాక్షి పేపరు విషంగక్కే పరిస్థితిలో ఉన్నారు. ఎవ్రీడే ఇదే పని పెట్టుకొని. అంటే ఏంటిది? ఓడిపోయిన రోజు నుంచి రాష్ట్రం మీద కక్ష కట్టారు, విషయం చెబుతున్నారు. ఉన్నారు ఎక్కడ వీళ్ళందరూ? అడ్రస్ ఉందా? ఇక్కడ ఏమైనా పట్టించుకున్నారా? పేపర్లో చూడండి, మళ్ళీ నిద్ర లేస్తే ఆ టీవీ, ఆ పేపర్ ఇదే బతుకు. ఒకరికి సహాయం చేయరు, రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మాత్రం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇది మంచి పద్ధతి కాదు. దాదాపు 1,40,000 ఇళ్లల్లో సామగ్రి పాడైనట్లు సీఎం తెలిపారు. రేషన్ కార్డు లేకపోయినా వేలిముద్ర ద్వారా అందరికీ నిత్యావసరాల కిట్లు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.